రైతు సమస్య వెంటనే పరిష్కరించాలి. ఐసిడిఎస్కి సంబంధించి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినామంతా ఇచ్చినాము. రాత్రి వరకు మేము అదే కలిపి మన కారు పోయి పనిస్తాము. కాన్స్టిట్యున్సీ తహసీల్దారులు, ఎంపీడీఓలు వీళ్ళందరూ మీటింగ్ ఉంటే మాకు అట్లా చెప్పింటే మేము ఇవాళ వాయిదా చేసుకుంటాం. ఫస్ట్ జిరాక్స్ చేసుకోవా బయటికి రావాలి. మమ్మల్ని ఏమన్నా ఒక మాట అంటే మీ పనులు చట్టపరంగా మీ పనులు ఇక న్యాయంగా ఉండేది అవసరిగా మీ మాట అంతే పదాము. కోచీలు నిలబెట్టి ఎన్నాళ్ళైందో మీరే చెప్పండి. మిషన్ వాత్సల్య స్కీమ్ కింద ఐసిడిఎస్ వాళ్ళకి కూడా చెప్పినాం, ఎందుకు కానీ చేయకూడదు అనేది కూడా చెప్పినాం. మాకేమి పిఐఓగా నేనే ఉండాలా, సింహాసనంలో నేను కూర్చోనాలా అదేం లేదు. వద్దు సార్, వద్దు మాకు దీనికి మాకు చట్టపరిధిలో ఉండేది దాని లెవెల్లో ఏదో జరిగిపోతుంది. ఇప్పుడు దీనికి ఏం చెప్తారో చెప్పండి. ఒక మండలంలోనే కాదు కదా సీనపన సార్, ఇప్పుడు మేము మీకు ఫోటో చూపిస్తాం. మిర్చి అన్ని ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు. మీరు వచ్చినప్పుడు 6 తిప్పేసి రాసిండే బోర్డు నా దగ్గర సార్. మీకే హక్కు, మీరు కూడా బాధ్యత ఉంది సార్. కూడా మీరు డిప్యూటీ తహసీల్దార్ లేనప్పుడు తహసీల్దారే. కాకపోతే ల్యాండ్స్ ఇష్యూకి సంబంధించి నాకు ఆ పవర్ అక్కడ ఏం రాసినారంటే ఈ చట్టంలో నా ఒక్క పదము తగ్గించాక కానీ ఒక్క పదం ఎక్కించాక కానీ ఎవరికి ఎటువంటి హక్కు లేదు అని రాసినారు. అది కాదని మీరు ఎందుకు ఎక్కిస్తూ ఉంటారు నేను అడుగుతుండా. మిమ్మల్ని కాదు, ఇప్పుడు మీరు ఏం చెప్తారు? పై అధికారులకు చెప్పుకుంటారా, ఇంకా పై అధికారులకు చెప్పుకుంటారా? దీన్ని సర్దుబాటు చేయండి అనేది మీరు చేసేలేదంటే మేమైతే పోయేది ఉండదు. మేము ఇదే పాయింట్ ఏపీఐ డిప్యూటీ తహసీల్దార్ ఉంటాడు. ఈ విషయంలో మా మండలంలో క్లారిటీ లేకుండా ఫస్ట్ తహసీల్దార్నే పెట్టినాము. మళ్ళీ తహసీల్దార్ వచ్చిన తర్వాత ఇది ఆఫీస్ ఆర్డర్ చూసేసి ఎవరెవరు ఏమేమి సబ్జెక్టులు తీసుకుంటున్నారు అనే దాని విషయంలో ఆర్టీఐది వచ్చేసి పిఐఓ డిప్యూటీ తహసీల్దార్నే పెట్టేయండి అని తర్వాతనే మార్చిండేది షాబుద్దీన్ సార్ తర్వాత. ఈ సమస్య మాకు ఉండదు అని మంగళగిరిలో కమిషన్ దగ్గర కూడా మాట్లాడితే మీ ఆఫీసులన మీకు అనుకూలం ఉంటుంది, ఏ అధికారి మేము అన్నీ చెప్పినాం. మొన్న సార్కి తెలుసు అన్ని విధాలు. ఇక ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఎవరికన్నా కానీ ఇంటి దగ్గరికి రైస్ ఇచ్చిన ఇదే ఎగ్జామినేషన్ రైస్ ఇచ్చినారని చెప్పండి. అది కాదు ఏడో 10 ఇండ్లు ఉండే దగ్గర ఎండి వెహికల్ నిలబెట్టి ఇచ్చేసి అక్కడంతా ఒక హారాన్ని కొట్టేదో వాళ్ళు ఏదో ఎండి వెహికల్ వచ్చినది అంటానని రేషన్ తీసుకుపోయేది ఇవన్నీ జరుగుతూ ఉండేది. మేము ఈ మధ్యలో ఏమైపోయింది, అది ఎండి వెహికల్ పోతేనే వాళ్ళు శాలరీ పెడుతున్నాం, లేకుంటే లేదు. అంటానంటే
రాష్ట్ర వ్యాప్తంగా ఎండి వెహికల్స్ ద్వారానే పంపిణీ చేయాలనే ఉంది, కానీ వాళ్ళ ఆపరేటర్లు రావడం లేదు కాబట్టి డీలర్ దగ్గర ఇచ్చారు. అదే సార్ ఇంకోటి ఇప్పుడు ఆయమ్మ డిఎస్ఓ కూడా నాకు ఆటి నుంచి ఏం రాసి పంపిస్తామండి, డోర్ డెలివరీ ఏదో 98% పక్కాగా జరుగుతుంది అని చెప్పేసి ఆయన రాసిస్తారు. అలా మేడం ఎట్లా రాసిస్తుందంటే మీకు దాని క్లారిటీ చెప్పండి. ఒక ఎండి వెహికల్కి 4 ఎఫ్ షాపులు ఉంటాయి. 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంటుంది. 1 నుంచి 17 వరకు ఒక ఎండి ఆపరేటర్కి 4 ఎఫ్ షాపులు. ఆ 4 ఎఫ్ షాపులని 1 నుంచి 17 వరకు డివైడ్ చేస్తారు. 16 రోజులు అనుకోబా, 4 రోజులు వస్తారు. మ్యాక్సిమం వాళ్ళు కవర్ చేసేస్తారు. 3 నెలలు ఇస్తే కవర్ అవుతుంది. 2 దినాలు ఇస్తారు, 2 దినాలు వేరే వాళ్ళు చేసుకుంటారు, 2 దినాలు వేరే వాళ్ళు చేసుకుంటారు. ఆ 2 దినాలు ఇచ్చిన తర్వాత స్పీడప్ జరగల, పర్సెంటేజ్ పెరగల. ఫస్ట్ స్టార్ట్ చేయండి అంటారు మమ్మల్ని. ఉంటే డోర్ టు డోర్ అంటానంటే వాళ్ళు ఏరియాలో లొకేటెడ్ ఏరియాలో ఎప్పుడైతే పంపిణీ చేయలేదో మేము శాలరీ నిలబెట్టేసాం. దాదాపు 4 నెలలు నిలబెట్టినారా ఇస్తుండారా మాకు అది క్వశ్చనే కాదు. ఇప్పుడు రూల్ ఉంది కాబట్టి ఎందుకు వేయడం లేదు, ఇదే నా క్వశ్చన్. ఒకటి ఇంటి వరకు వాళ్ళు రావడం లేదు. మేము డిఎస్ఓ కూడా కంప్లైంట్ చేసాము. ఆపరేటర్లు కుందుర్పి మండలంలో 10కి 10 ఎవరు అటెండ్ కావడం లేదు. మీరు ఫర్దర్ యాక్షన్ ఏమైనా ఉంటే తీసేసుకోండి. ఓకే సార్. ఇప్పుడు ఆయనకు మొన్న డిఎస్ఓ పెడితే జిల్లా వ్యాప్తంగా నీట్గా డోర్ డెలివరీ జరుగుతుందని రాసిస్తుంది. మరి దానికి నేనేం చెప్పాలా? ఎంత మమ్మల్ని ఫోన్ చేస్తే మేమేం చేయాలా? సార్ కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ చేస్తాము. మీకు కానీ లెక్క లేకుండా సార్లు మేము అర్జీలు ఇచ్చినాం సార్. పరిష్కారం కాకుండా మాది ఇది ఒకటి ఇన్ఫర్మేషన్